విడాకులు తీసుకున్న కోడలు తిరిగి మళ్ళీ ఆ ఇంట్లోకి వస్తే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని చూడాలంటే ఒక లైక్ చేయండి ప్లీజ్. సరే, స్టోరీలోకి వెళ్దామా. 55 సంవత్సరాల కల్పన ఉదయం నుండి విచారంగా ఉంది. ఆవిడకు ఏ పని చేయాలనిపించలేదు. కల్పనను విచారంగా చూస్తూ 85 సంవత్సరాల తండ్రి అడిగాడు, ఏమైంది కల్పన, చాలా విచారంగా కనిపిస్తున్నావు అని అడిగారు. నా కళ్ళ ముందే కొడుకు జీవితం నాశనం అవుతుంటే ఒక తల్లి సంతోషంగా ఎలా ఉండగలదు నాన్న? ఇద్దరిని సముదాయించాలని చూశాను. భార్య భర్తలన్న తర్వాత గొడవలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న గొడవలను లాగకూడదని చాలా నచ్చజెప్పాను, కానీ ఇద్దరూ వినలేదు. రేపు కోర్టులో హియరింగ్ ఉంది. ఇక ఆ తర్వాత ఇద్దరు శాశ్వతంగా ఒకరి నుండి మరొకరు దూరం అయిపోతారు. కల్పన మాటకు సమాధానమిస్తూ, చూడు కల్పన, 17 సంవత్సరాల క్రితం నువ్వు నీ భర్త నుండి విడాకులు తీసుకున్నప్పుడు నేను మీ అమ్మ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాం. అప్పుడు మేము కూడా నిన్ను చాలా సముదాయించాం. నువ్వు మా మాట విన్నావా? అలాంటి నువ్వు నీ కొడుకు నీ మాట వినాలని ఎలా ఆశపడుతున్నావు? దీనిని చరిత్ర పునరావృతం అంటారు అంటూ కల్పన తండ్రి చెప్పారు. తండ్రి మాటలకు కల్పనకు 2 కళ్ళు చెమ్మగిల్లాయి. కల్పన, ఈ సమయంలో రోహన్ కు నీ అవసరం ఉంది, నువ్వెళ్ళు, పని మనిషి వండుతుందిలే, నేను సర్దుకోగలను అన్నారు కల్పన తండ్రి. నిజమే నాన్న, పని మనిషికి అన్ని వివరించి రేపు ఉదయం నేను హైదరాబాద్ వెళ్తాను అన్నది కల్పన. కల్పన భర్త సురేష్ నుండి విడాకులు తీసుకున్నప్పుడు కొడుకు రోహన్ కు 10 సంవత్సరాలు. తల్లి తండ్రి విడిపోవడంతో రోహన్ లోపలే బాధపడేవాడు. కోపంతో తల్లితో కాస్త దూరంగా ఉండేవాడు. విడాకుల తర్వాత నుండి కొడుకుతో పాటు కల్పన పుట్టింట్లోనే ఉండేది. చదువు పూర్తయ్యాక రోహన్ కు హైదరాబాద్ లో బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. అప్పుడే ఇల్లు తీసుకుని సెటిల్ అయ్యాడు. నేటితో కల్పన విడాకులు తీసుకుని 17 సంవత్సరాలైంది. 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొడుకు కోడలు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. మరుసటి ఉదయం కల్పన రోహన్ ఇంటికి చేరుకుంది. రోహన్ తలుపు తెరిచాడు. అప్పుడే లాయర్ నుండి రోహన్ కు ఫోన్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ రోహన్, ఈ రోజు ఖచ్చితంగా విడాకులు మంజూరవుతాయి. మీకు చట్ట ప్రకారంగా విడాకులు మంజూరైనట్టు డాక్యుమెంట్ కూడా అందుతుంది. ఆ తర్వాత మీరు గీత గారు మీ బంధం నుండి విముక్తులవుతారు. ఈ మాట వినగానే రోహన్ సరే సార్ అంటూ బాధతో ఫోన్ పెట్టేశాడు. అప్పుడే కల్పన రోహన్ భుజంపై చేయి వేసింది. తన బాధను దాచుకోలేకపోయాడు రోహన్. తల్లిని హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు గీత అన్న మాటలు గుర్తొస్తున్నాయి. మనిద్దరము ఒక నదికి 2 వైపులా ఒడ్డు లాంటి వాళ్ళం. కలవాలనుకున్నా ఎప్పటికీ కలవలేము. గీత నిజమే చెప్పింది. నదికి 2 వైపులా ఉన్న ఒడ్డు ఎప్పటికీ కలవవు. నేను జీవితాన్ని ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తాను. అంత సీరియస్ గా తీసుకోకూడదేమో. దాని కారణంగానే ఇవాళ నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఆ రోజు గీతను ఆపుంటే, అసలు ఆ రోజు గీతను వదిలి ఆఫీస్ వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు చూడవలసి వచ్చేది కాదు అంటూ తల్లిని హత్తుకొని ఏడుస్తున్నాడు రోహన్. కొడుకు బాధను కల్పన అర్థం చేసుకోగలదు. ఎందుకంటే తను ఈ పరిస్థితిలో ఉన్నప్పుడే తను మనసు విరిగిపోయింది. కొడుకును సంధాయిస్తూ, రోహన్ ఇంకా సమయం ఉంది, ఒకసారి గీతతో మాట్లాడి చూడు. ఎందుకంటే జీవితంలో ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం. ఇలాంటి నిర్ణయం తీసుకుని 17 సంవత్సరాలుగా బాధపడుతున్నాను అన్నది కల్పన. లేదమ్మా, ఈ విషయం గురించి ఆలోచించడానికి ఏమీ మిగలలేదు. ఈ రోజు కోర్టు చట్టపరంగా విడిపోతున్నాం అంటూ కాసేపటికి తయారై రోహన్ కోర్టుకు వెళ్లాడు. గీతను చూసి మాట్లాడాలని ప్రయత్నించాడు. గీత వాళ్ళ అమ్మ ఇద్దరి మధ్యలో గోడలాగా అడ్డుపడింది. కాసేపటికి జడ్జి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు చెప్పారు. కాసేపటికి రోహన్ ఇంటికి తిరిగి వచ్చాడు. కల్పన కొడుకును ప్రశ్నార్థకంగా చూసింది. బాధనంతా లోపల దాపెడుతూ, అమ్మా, కాసేపట్లో గీత వస్తుంది, తను మిగిలిన సామానంతా తీసుకెళ్లడానికి అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు. గదిలోకి వెళ్లి అల్మారా తెరిచాడు. అందులో గీత చీరలు, వాచ్, ఇలా కొన్ని సామాన్లు చూశాడు. వాటిని చూసి రోహన్ కళ్ళు చెమర్చాయి. ఎందుకు నేను ఇంత క్రమశిక్షణగా ఉండాలనుకున్నాను? అందుకే కదా నేను గీతను నచ్చలేదు. పరిస్థితులకు అనుకూలంగా కాస్త నేను నా పద్ధతి మార్చుకున్నా ఇవాళ నేను గీత కలిసి ఉండేవాళ్ళం. తన సామాన్ తీసుకుపోవడానికి వస్తున్న గీత మనసులో కూడా ఎన్నో ప్రశ్నలు. ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకునే లోపే నా నుండి దూరం అయిపోతున్నాడు. ఇద్దరం కలిసి ఉన్నప్పుడు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అర్థం చేసుకునే లోపే చాలా ఆలస్యమైంది. రోహన్, నువ్వు లేకుండా బ్రతకడం చాలా కష్టం అనుకుంటూ గీత గతాన్ని గుర్తు చేసుకుంది. రోహన్, గీత ఒకే కాలేజీలో చదివేవారు.
చాలా బాగా చదివేవాడు రోహన్. ఫస్ట్ ఇయర్ రోహన్ రిజల్ట్ చూసి గీత రోహన్తో స్నేహం చేసింది. రోజులు గడుస్తూ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ ఇద్దరిలో ఎవరు తమ మనసులో మాటను బయట పెట్టలేదు. కాలేజీ లాస్ట్ డే గీత రోహన్ వద్దకు వెళ్లి, రోహన్, మన స్నేహాన్ని ఒక బంధంలోకి మారుద్దామా, జీవితాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను అని అడిగింది గీత. వెంటనే గీత చేతిని తన చేతిలోకి తీసుకొని, నువ్వంటే నాకు ఇష్టం గీత, ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు రోహన్. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇద్దరు వేర్వేరు కులాలకు చెందినవారు. అందుకే ఇద్దరి పెళ్లి జరగడం అంత ఈజీ కాదు. రోహన్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. కానీ గీత తల్లి తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు. రోహన్ను పెళ్లి చేసుకోకపోతే చావడానికైనా సిద్ధం, కానీ వేరొకరిని పెళ్లి చేసుకోనని గీత స్పష్టం చేయడంతో గీత తల్లి తండ్రి అయిష్టంగా పెళ్లికి ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పుకున్న తర్వాత 2 నెలలకు ఇద్దరు పెళ్లి జరిగింది. ఇద్దరు హైదరాబాద్ వెళ్లారు. మొదటిసారి గీత ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు భార్య అడుగుల గుర్తులను పేపర్ మీద పెట్టించుకున్నాడు రోహన్. 2 రోజులకు ఆ పేపర్ను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టాడు. ఎందుకు రోహన్ ఇవన్నీ అని అనింది గీత. తల్లిదండ్రితో గొడవపడి నాతో జీవించడానికి వచ్చావు. ఇన్ని రోజులు మీ అమ్మా నాన్న నీకు ఇచ్చిన ప్రేమ సంతోషం కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమగా చూసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఇదంతా అన్నాడు రోహన్. మరుసటి రోజు నుండి ఉదయాన్నే లేవడం, ఇంటి పనులన్నీ చేసేసి స్నానం చేసి పూజ చేసి అప్పుడు గీతను నిద్ర లేపేవాడు రోహన్. మార్నింగ్ గీత, గుడ్ మార్నింగ్ గీత, నీకోసం టీ తెచ్చాను అంటూ భార్యను నిద్ర లేపేవాడు. రోహన్, నువ్వు ఆఫీస్ వెళ్ళాక నేను పని చేసుకుంటాను కదా, ఎందుకు ఇంత ఉదయాన్నే చేసేస్తావు అనేది గీత. ఎలాగో ఎక్సర్సైజ్ చేయడానికి సూర్యోదయం కంటే ముందే నిద్రలేస్తాను. ఎక్సర్సైజ్ తర్వాత ఇంటి పనులు చేయడం అలవాటు గీత. సమయానికి పనులన్నీ చేయడం నాకు ఇష్టం. అయినా ఇందులో నా స్వార్థం ఉంది అన్నాడు రోహన్. నీ స్వార్థమా అనింది గీత. దినచర్యలో భాగంగా ఇంటి పనుల వల్ల ఎక్సర్సైజ్ అయిపోతుంది. అలాగే శ్రీమతి గారి పని తగ్గిస్తే నాకే లాభం కదా అన్నాడు రోహన్. ఇదన్న మాట విషయం అంటూ నవ్వింది గీత. గీత, ఈ ఇల్లు మనిద్దరిది కాబట్టి కాస్త పని చేస్తే ఏమవ్వదు అన్నాడు రోహన్. అయినా ఇంటి పని ఆడదే చేయాలంటే నేను ఒప్పుకోను. భార్యలను కష్టపెట్టకుండా చూసుకునేవాడే భర్త అన్నాడు రోహన్. రోహన్, సాయంత్రం అమ్మా నాన్న ఇంటికి వస్తున్నారు, త్వరగా ఆఫీస్ నుండి వచ్చేయి అన్నది గీత. తప్పకుండా వస్తాను. అలాగే అత్తయ్య మామయ్య కోసం నా చేతులతో వంట చేస్తాను అంటూ ఆఫీస్ వెళ్ళిపోయాడు రోహన్. సాయంత్రం గీత అమ్మా నాన్న వచ్చారు. రోహన్ కూడా ఆఫీస్ నుండి త్వరగా వచ్చేశాడు. అత్త మామయ్యల ముందు రోహన్ వంట చేయడం, అలాగే రోహన్ గీతను పని చేయనివ్వకుండా వెళ్ళి మీ అమ్మా నాన్నలతో టైం స్పెండ్ చేయి అనడం, ఇవన్నీ చూసిన గీత అమ్మా నాన్న పెళ్లికి ముందు రోహన్ గురించి తప్పుగా అనుకున్నాం, కానీ అల్లుడు గారు అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటున్నారు అనుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు రోహన్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి హాల్లో గీత మొబైల్ చూస్తూ భర్తను పట్టించుకోలేదు. తన స్నేహితులతో గ్రూప్ లో చాట్ చేస్తుంది. ఇంటికి వచ్చిన రోహన్ కు మాడుతున్న వాసన వచ్చి వెంటనే కిచెన్ లోకి వెళ్లి చూశాడు. స్టవ్ మీద కర్రీ మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి వచ్చిన రోహన్ కోపంగా, గీత, స్టవ్ మీద కర్రీ మాడిపోతుంది, అది పట్టించుకోకుండా ఫోన్ చూస్తావా? ఎన్నిసార్లు చెప్పాను ఇంతగా ఫోన్ చూడొద్దని కోపంగా అన్నాడు రోహన్. ఎప్పుడు చూడు ఫోన్ ఫోన్ అంటావు. నేను ఫోన్ చూస్తే నీకెందుకు అంత ఇబ్బంది? ప్రతిరోజు నా ఫోన్ గురించి, నా సోషల్ సైట్ అకౌంట్ ఇన్స్టా ఫేస్బుక్ గురించి కామెంట్ చేస్తుంటావు. ప్రపంచాన్ని చూడు ఒకసారి, ఎక్కడి నుండి ఎక్కడి దాకా చేరిందో. అసలు ప్రపంచంలో ఎప్పుడైనా ఏం జరుగుతుందో తెలుసుకున్నావా? ఈ వయసులో అందరూ వాళ్ళ వాళ్ళ ఫోటోలు తీసి ఇన్స్టా ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తారు. అయినా నీకసలు వాటి గురించే తెలీదు. ఇప్పటికీ బటన్ ఫోన్ వాడుతున్నావు. ఒకసారి నువ్వు వేసుకున్న బట్టలు చూడు, బాబాల మాదిరి ఉంటాయి. నీలాగా నన్ను ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండవంటే నేను బతకలేను. విసిగిపోయాను ఇలా ఒంటరిగా బతుకుతూ అంటూ మాట్లాడింది గీత. గీత, నా అనుకున్న వాళ్ళతో సంబంధాలు పెంచుకుంటే చాలు అనుకుంటాను నేను. ప్రపంచంతో నాకేంటి సంబంధం? అవసరానికి మించి ఏ పని నాకు నచ్చదు. అస్తమాను ప్రపంచం అంటావు. ఏదన్నా అవసరమైనప్పుడు ప్రపంచంలో ఎంతమంది నీకు సహాయానికి వస్తారు అన్నాడు రోహన్. నీకు నాతో నా ఫోన్తో అంత ఇబ్బందిగా ఉంటే విడాకులు ఇవ్వచ్చుగా. విసిగిపోయాను నీ పాత పద్ధతులతో అంటూ గదిలోకి వెళ్ళిపోయింది గీత. గీత మాటలకు రోహన్ షాక్ అయి గీతనే చూస్తున్నాడు. కొద్ది రోజులు ఇద్దరి మధ్య మాటలు లేవు. రోజులు గడుస్తున్నాయి.
2 రోజుల్లో రోహన్ గీతల మొదటి పెళ్లి రోజు. గీత, రేపు మన పెళ్లి రోజు అన్నాడు రోహన్. జరిగిన గొడవ మర్చిపోదు. అవును రోహన్, ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనింది గీత. ఉదయాన్నే తొందరగా లేచి రెడీ అయ్యి గుడికి వెళ్దాం. ఆ తర్వాత అక్కడున్న పేద ప్రజలందరికీ ఒక పూట భోజనాలు పెడదాం. రోహన్ మాటలు విని గీత ఆశ్చర్యంగా చూస్తూ, ఎప్పటిదాకా రోహన్, ఎన్ని రోజులు? 1 సంవత్సరం అయింది మన వివాహమై. నీ అలవాట్లు ఒక్కటి కూడా మారలేదు. జీవితంలో ఒక్క ఎగ్జైట్మెంట్ లేదు, ఒక్క ఎంటర్టైన్మెంట్ లేదు. నీ గురించి అమ్మా నాన్న నిజమే చెప్పారు పెళ్లికి ముందు. నువ్వు అసలు నా టైప్ కాదన్నారు. నీకు అసలు ఎందుకు అర్థం కాదు? జీవితంలో మార్పు చాలా అవసరం. ఇలా ఒంటరిగా గడపడం ఎంత బోరింగ్ ఉంటుందో తెలుసా? జీవితం అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్ని కలలు కన్నాను. లేట్ నైట్ పార్టీ, డిన్నర్, బర్త్డే పార్టీ, ఇవన్నీ అసలు జీవితంలో ఎప్పుడైనా చూసావా? నీకు తెలుసా, నా స్నేహితురాలు శోభ పెళ్లి మన పెళ్ళైన రోజే అయింది. పెళ్ళవగానే హనీమూను అని విదేశాలకు తీసుకెళ్లాడు వాళ్ళ ఆయన. ఇండియాలో అయితే ఎన్ని చోట్లకు వెళ్లారో ఇద్దరు కలిసి. ఎప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్, బర్త్డే పార్టీస్ అని ఇలా భర్తతో సెలబ్రేట్ చేసుకు ఫొటోస్ అన్నింటినీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది తను. అసలు ఎంత సంతోషంగా ఉంటారో వాళ్ళు తెలుసా? 2 రోజుల క్రితం వేరే స్నేహితురాలు స్నేహ బర్త్డే అంటే తన భర్త పెద్ద పార్టీ అరేంజ్ చేసి సర్ప్రైజ్ చేశాడు తనని. నా తలరాతే ఇలా రాసి ఉంది. నువ్వు పూర్వకాలం బాబాలాగా బ్రతుకుతున్నావు. ప్రతిరోజు సూర్యోదయం ముందు నిద్ర లేవడం, భూమి మీద కూర్చొని భోజనం చేయడం, సర్ప్రైజ్ మాట అటుంచు, అస్తమాను దేవాలయాలు, పేద ప్రజలు, ఇందులోనే సంతోషం వెతుకుంటావు అన్నది గీత. గీత చెప్పిన మాటలు విని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు రోహన్. మరుసటి రోజు రోహన్ గీత వద్దకు వచ్చి ప్రేమగా సంధాయిస్తూ, గీత, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. మన ఇద్దరి మధ్య ఈ గొడవలు ఎందుకు? అసలు ఈ మొబైల్ వల్ల మొదలైంది గొడవ. అవసరమైనప్పుడు సమయానికి రాని ఫేస్బుక్ పరిచయాలు ఎంకరేజ్ చేయను నేను. దూరం నుండి చూస్తే మనకు వేరే వాళ్ళు వారి జీవితాల్లో చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడే ఫోటోలు పెడతారు. బాధలో లేదా గొడవలు పడ్డప్పుడు ఫోటోలు పెట్టారు కదా. అందుకే సంతోషంగా కనిపించే వాళ్ళు అందరూ జీవితంలో హ్యాపీగా ఉన్నారనుకోవడం మూర్ఖత్వం. చిన్న విషయానికే విడాకులు తీసుకోవనే అంత దూరం ఆలోచించకుండదు. ఇక నుండి చిన్న వాటికి గొడవ పడి మాట్లాడకుండా ఉండడం ఎందుకు చెప్పు? నేను ఆఫీస్ బయలుదేరుతున్నాను. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి నా గీత నవ్వుతూ కనపడాలి అంటూ భార్య నుదిరిపై ముద్దు పెట్టి ఆఫీస్కి బయలుదేరిపోయాడు రోహన్. కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేటప్పటికి గీతను చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గీత తన బ్యాగ్ సర్దుకుంటుంది. గీత, ఎక్కడికైనా వెళ్తున్నావా? పుట్టినికి వెళ్తున్నావా అని అడిగాడు రోహన్. అవును అని సమాధానం ఇచ్చింది గీత. సరే, త్వరగా వచ్చేయి, నువ్వు లేకుండా ఎక్కువ రోజులు ఉండలేను అన్నాడు రోహన్. ఇక నేను రాదలుచుకోలేను రోహన్. ఉన్న ఒక్క జీవితం ఇలా నాలో నేను కుమిలిపోతూ బ్రతకలేను అన్నది గీత. ఉన్నది ఒకటే జీవితం, ఇలా గొడవలతో కాకుండా ప్రేమగా ఉండొచ్చు కదా గీత అన్నాడు రోహన్. ఇక చాలు, నేనేం వినదలుచుకోలేదు. నీ ప్రసంగాలాపు. నా ఇష్టాలకు వాల్యూ ఇవ్వనప్పుడు ఇక్కడ ఉండి నా జీవితం నాశనం చేసుకోను అంటూ గీత బ్యాగ్ తీసుకొని బయలుదేరింది. సరే గీత, నేను నచ్చినప్పుడు ఇల్లు వదిలి వెళ్ళు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఒక్కసారి వెళ్ళిపోయామంటే తిరిగి నా జీవితంలోకి రాలేము. ఇక నీకోసం ఈ ఇంటి తలుపులు శాశ్వతంగా మూసుకుంటాయి అన్నాడు రోహన్. నీలాంటి వాడి జీవితంలోకి తిరిగి రావాలని ఎవ్వరు కోరుకుంటారు? నీలాంటి వాడితో జీవితం గడపడం కంటే సూసైడ్ చేసుకొని చావడం మేలు. ఇంటి నుండి వెళ్ళిపోయింది గీత. చివరికి విషయం విడాకుల దాకా వచ్చింది. గతాన్ని గుర్తు చేసుకుంటూ గీత రోహన్ ఇంటి బయట కార్ ఆగిన తర్వాత డ్రైవర్ పిలుపుతో గీత వర్తమానంలోకి వచ్చింది. కార్ దిగి లోపలికి వచ్చి బెల్ కొట్టింది. పక్కనే ఉన్న నేమ్ ప్లేట్ చూసింది. గీతా రోహన్ నివాసం అని రాసి ఉంది. చూస్తూనే గీత కళ్ళు చెమర్చాయి. కల్పన తలుపు తెరిచింది. గీత మాజీ అత్తగారి కాళ్ళు మొక్కింది. చల్లగా ఉండమ్మా అని ఆశీర్వదించింది కల్పన. అంతలో గీత మొబైల్ రింగ్ అయింది. హలో అమ్మా, ఇంటికి చేరాను అనింది గీత. ఎక్కువసేపు అక్కడ ఉండనవసరం లేదు, త్వరగా నీ సామాన్ తీసుకొని బయలుదేరు అనింది తల్లి ఫోన్లో. సరే అమ్మా అంటూ ఫోన్ పెట్టేసింది గీత. ఇంటి లోపలికి రాగానే గీతకు ఎదురుగా తను మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు కాలు గుర్తుల ఫోటో ఫ్రేమ్ చూసింది. ఆ పక్కనే పెళ్లి కూతురుగా తయారై నవ్వుతున్నప్పుడు పెళ్లి రోజు ఫోటో ఉంది.
తను అందంగా డెకరేట్ చేసుకున్న ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. తనకు ఇంట్లోని ధ్వనులు తన చెవులకు చేరుతున్నట్లు అనిపిస్తుంది. ఏ గీత, దేనికోసం అయితే రోహన్ వదిలావో ఆ స్వేచ్ఛ దొరికిందా? అందమైన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకున్నావు అని ఇంట్లోని ప్రతి వస్తువు తనను అడుగుతున్నట్టే అనిపిస్తుంది. తన గది బయట గీత, రోహన్ ఇద్దరి పెళ్లి ఫోటో పెద్ద ఫ్రేమ్ కట్టి ఉంది. అది చూసి గీత ఏడుపు ఆపుకోలేకపోయింది. గది తలుపు తెరవగానే ఎదురుగా రోహన్ నిలబడి ఉన్నాడు. చేతిలో విడాకులు మంజరైన పేపర్ను చూసి రోహన్ మనసులో ఇలా అనుకున్నాడు. గీత, ఇందులో రాసిన సామానంతా తీసుకెళ్ళు, కానీ ఇంటితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను చెరపలేవు అనుకుంటూ ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడిగింది గీత. రోహన్ ఏదో చెప్పబోయాడు. అంతలోనే గీత ఫోన్ మోగింది. తన స్నేహితురాల నుండి ఫోన్ లిఫ్ట్ చేయగానే అటువైపు వాళ్ళు చెప్పింది విని గీతకు చెమటలు పట్టాయి. ఎప్పుడు ఇలా ఎలా జరిగింది? గీత ఏడుపు శబ్దం విని కల్పన కూడా రోహన్ గది వద్దకు వచ్చింది. రోహన్, నా స్నేహితురాలు శోభ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందంట. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు తను కలవడానికి వెళ్ళాలి అంటూ బయటికి వెళ్ళబోయింది. ఉండు గీత, నేను కూడా వస్తాను. ఇద్దరు రోహన్ బండి మీద వెళ్లారు. శోభ, ఎందుకు ఇంత పని చేశావు? ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి నీ భర్త, నీ కుటుంబం గురించి ఆలోచించావా అని అడిగింది గీత. సూసైడ్ చేసుకోవడానికి కారణం నా భర్త అనింది శోభ. ఇది విన్న గీత షాక్ అయింది. కానీ నీ భర్త నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అన్నావు. మరి పైకి ప్రపంచానికి చూపించే కపట ప్రేమ అది. కేవలం ఇన్స్టా, ఫేస్బుక్ లో ఫోటోలు పోస్ట్ చేయడం కోసం స్నేహితుల ముందు నాటకం ఆడాను. వేరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఇక నేను బ్రతికేం లాభం అన్నది శోభ. శోభ మాటలు విని గీతకు నెత్తి మీద ఆకాశం పడ్డట్టయింది. స్వచ్ఛమైన మనసుతో రోహన్ తన కోసం చూపిన ప్రేమ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదులుతుంది. గీతకు రోహన్ కేవలమే ప్రేమించాడు, తల్లిదండ్రి కంటే ఎక్కువ ప్రేమించాడు. కానీ అనుకుంటూ హాస్పిటల్ బయటకు ఎక్కడ దింపమంటావు గీత? సామాన్ రేపు తీసుకుందు, నీ మనసు బాగున్నట్టు లేదు, మీ ఇంటికి తీసుకెళ్లనా అని అడిగాడు రోహన్. లేదు రోహన్, నీ ఇంటికే వెళ్దాం, ఒకసారి వెళ్తే ఇక రాలేను అనింది గీత. దారిత వెంట గీత మదిలో ఎన్నో ప్రశ్నలు. రోహన్ నిజం చెప్పాడు. ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి సోషల్ సైట్లలో అందరూ సంతోషంగా ఫోటోలు పెడతారు, కానీ నిజ జీవితంలో సంతోషమే ముఖ్యం. వాళ్ళని చూసుకొని మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. దారిలో రెడ్ లైట్ పడడంతో బండి ఆపాడు రోహన్. పక్కనే కొత్తగా పెళ్లైన దంపతుల బండి వచ్చి ఆగింది. ఆ అమ్మాయి అతన్ని గట్టిగా కౌగిలించుకొని కూర్చోవడం చూసిన గీత పాత రోజులను గుర్తు చేసుకుంటుంది. మనల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళు దొరకడం అదృష్టం అనుకుంది. కాసేపటికి రోహన్ ఇంటికి చేరుకున్నాడు. ఇద్దరు నీ సామాన్ తీసుకో అన్నాడు రోహన్. నీతో మాట్లాడాలి అనింది గీత. చెప్పు గీత అన్నాడు రోహన్. నువ్వు చెప్పింది నిజం రోహన్, బయటకు కనపడేంత సంతోషంగా నిజ జీవితంలో ఉండరు. నన్ను క్షమించు, నువ్వు చెప్పింది అర్థం చేసుకోలేకపోయాను. మన బంధాన్ని కొత్తగా మొదలు పెడదామా అని అడిగింది గీత. గీత చేతిలోని విడాకుల పేపర్ తన చేతిలోకి తీసుకొని ముక్కలు ముక్కలుగా చించేశాడు రోహన్. గీతను కౌగిలించుకొని ఎప్పటికీ మనం విడిపోము అన్నాడు రోహన్. కొడుకు కోడల్ని చూస్తూ కల్పన కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇదైతే ఒక ట్రూ ఇన్సిడెంట్ అన్నట్టు, రియల్ లైఫ్ స్టోరీ అన్నట్టు. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.